కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అండ్ మాజీ మంత్రి కూడా 10 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రానికి సేవలు అందించారు. అమెరికాలో చదువుకున్నారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. అన్ని అర్హతలున్న కేటీఆర్కు కాస్త జ్ఞాపక శక్తి తక్కువ అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చేసే ట్వీట్స్ను చూస్తే ఇదే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఆయన రీసెంట్గా చేసిన ట్వీట్. ఫస్ట్ కేటీఆర్ రీసెంట్గా చేసిన ఒక ట్వీట్ను చూద్దాం. ట్వీట్ సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూములను ఫినాన్స్ కంపెనీలకు తనఖా పెడుతోంది. వీటి విలువ 20,000 కోట్లు. వీటిని తనఖా పెట్టి 10,000 కోట్ల నిధులను సమీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారిని 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలు తనఖా పెట్టడం అనేది అనాలోచిత చర్య. ఉన్న భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇది ఆయన ట్వీట్ సారాంశం. బాగుంది. విపక్షం అంటే ప్రశ్నించాలి, ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా తాను అదే చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆయన వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మర్చిపోయినట్టు కనపడుతోంది. ఒకసారి మనం గుర్తు చేద్దాం. ఎకరం భూమి 100 కోట్లు పలికిందనే హెడ్లైన్స్ చాలా రోజులు విన్నాం మనం. అదొక సంచలనం అప్పట్లో. కోకాపేట ఫేజ్ 2 భూములను వేలం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వేలం అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇలా వేలం వేసి 3,000 కోట్లకు పైగా సమీకరించారు. వేలం అంటే ఈ భూములు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మేసినట్టే కదా. మళ్ళీ ఆ భూములు తిరిగి రావు, అంటే వాళ్ళ సొంతం అవి. నిజానికి కేటీఆర్ చేస్తున్నవి అలిగేషన్స్ మాత్రమే. దానికి ఒక పేపర్లో వచ్చిన వార్తను బేస్ చేసుకున్నారు ఆయన. ఇది నిజమా కాదన్నది ఇంకా తేలలేదు. ఫర్ సపోజ్ నిజమే అనుకుందాం. నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ భూములను తాకట్టు పెడుతుందని అనుకుందాం. తాకట్టు బెటరా, వేలం బెటరా? అంటే తాకట్టు బెటరా, అమ్మడం బెటరా? ఇది ప్రజలతో పాటు కేటీఆర్ గారే బాగా ఆలోచించుకోవాలి. కేటీఆర్ ఏం చెబుతున్నారంటే వేలం మంచిది, ఎందుకంటే భూములు కంపెనీలకు లేదా రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మనెంట్గా ఇచ్చేయచ్చు. అదే తాకట్టు అయితే మళ్ళీ ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అది నేరం. వేలం మంచిది, అమ్మేయచ్చు. ఎందుకంటే పర్మనెంట్గా అమ్మేసి కేవలం 5,000 కోట్ల వరకు సమీకరించుకోవచ్చు. అదే తాకట్టు పెడితే 10,000 కోట్లు సమీకరించుకుని మళ్ళీ భూములు తెచ్చేసుకోవచ్చు కదా. తిరిగి ఇచ్చేసి మళ్ళీ భూములు తీసుకోవడం నేరం కదా. వేలం మంచిది. సొంత లేదా అనుచర వర్గానికి చెందిన వారి ఖరీదైన భూములను అప్పగించవచ్చు. అదే తాకట్టు పెట్టి ప్రజల సంక్షేమం కోసం నిధులు సమీకరిస్తే నేరం. వావ్, కేటీఆర్ గారు, ఈ లాజిక్ దునియాలో ఇంకెవరికి తట్టదు, అర్థం కూడా కాదు. ఇది మీకు మాత్రమే చెల్లింది. ఈరోజు 100 కోట్లు పలికిన భూమి రేపటి రోజు 200 కోట్లు పలుకుతుంది. ఈరోజు 100 కోట్లకు అమ్ముకోవడం బెటరా, పెరిగిన విలువకు తగ్గట్టుగా తాకట్టు పెట్టిన ఆ డబ్బును ఇచ్చేసి నిధులు సమీకరించుకోవడం బెటరా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర బంగారం ఉంది, దాన్ని అమ్ముకుని డబ్బు తెచ్చుకుంటారా, లేక దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటారా? ఈ చిన్న విషయం అర్థమైతే కేటీఆర్ చేసిన ట్వీట్లో మిస్టేక్ ఏంటో మనకు అర్థమవుతుంది. గతంలో అంటే సింగరేణి కోల్ మైన్స్ వేలం సమయంలో కూడా ఆయన ఇలాగే ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అసలు బీఆర్ఎస్ హయాంలో కోల్ మైన్స్ వేలమే జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మీ అనుచరగణానికి చెందిన కంపెనీలకు గనులను అప్పగించేందుకు వేలంలో పాల్గొనకుండా ఉన్నది నిజం కాదా? ఈ విషయాన్ని అప్పుడు దాచి ప్రజలను తప్పుదో పట్టించారు. ఇప్పుడేమో ఇలా వేలానికి తాకట్టుకు తేడా తెలియకుండా మరోసారి ప్రజల్లో లేని ఆలోచనలను పుట్టిస్తున్నారు. తప్పులను ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ లేని తప్పును ఎత్తి చూపి మీరు తప్పులో కాలేసి ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే మాత్రం బాగోదు. ఎందుకంటే ప్రజలంతా తెలివి తక్కువ వారు కాదు కదా. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి కాస్త బాధ్యతతో సెన్సిబుల్గా ట్వీట్స్ చేస్తూ గతాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేస్తే బాగుంటుంది. ఇది ఇక మతిమరుపు విషయానికి వద్దాం. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పన్నట్టుగా ఉంటుంది కేటీఆర్ వ్యవహారం. ఏంటి మేము అభాండాలు వేస్తున్నాం అనుకుంటున్నారా? అయితే ఇది వినండి. हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई। तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है. కాంగ్రెస్ నుంచున్నారు, తెలుగుదేశం నుంచున్నారు, అందరూ చేరుతున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేస్తా అంటే వద్దంటారు కదా. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్ గా ఓకే అనుకుంటే చేర్చుకుంటారు. అది సంగతి. తెలంగాణకు కాబోయే సీఎం అనే రేంజ్లో ప్రచారం జరిగిన కేటీఆర్ గారి తీరు ఇది. కేటీఆర్ గారు వన్ సజెషన్. ఇప్పటికే ప్రజలు మీ తీరు నచ్చక పక్కన పెట్టేశారు. కానీ మీ తీరు మాత్రం మారడం లేదు. మాటలు తగ్గిపోయి ట్వీట్స్ పెరిగిపోయాయి. కనీసం ఆ ట్వీట్స్ అయినా ముందు వెనుక ఆలోచించి అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో చేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.